హై వియర్స్, దిస్ ఈజ్ భాస్కర్ ఫ్రమ్ BMS ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీకు 167 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ G+1 హౌస్ చూపిస్తున్నానండి. ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఉంది. లొకేషన్ యాప్రాల్ అండి, ఇది నియర్ టు కౌకూర్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఉంది. G+1 హౌస్ అండి. కింద 2 BHK, పైన 2 BHK అండి. మొత్తం 4 BHK హౌస్ ఇది. బయట నుండి మెట్లు, స్టేర్స్. సో ఈ హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ ఉందండి. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కింద కూడా మీకు ఇలా కనిపిస్తుంది లొకేషన్. ఇది హుడా లేఅవుట్ అండి, గేటెడ్ కమ్యూనిటీ. ఓకే రైట్ వ్యూయర్స్, ఈ హౌస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను లోపలికి తీసుకెళ్ళి. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఈ ఇంటి గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ క్లియర్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. సో వ్యూయర్స్ ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి. రైట్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దామండి. రైట్, 167 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వెస్ట్ ఫేస్ G+1 హౌస్. ఓకే, ఇది వచ్చేసి ర్యాంప్ ఎంట్రన్స్, గేట్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఏరియా, పైకి స్టేర్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అండి. చాలా స్పేషియస్గా ఉందండి ఈ హౌస్. ఓకే, ఇది వచ్చేసి బోర్ వాటర్ ఉంది ప్రజెంట్ అయితే. మంజీరా వాటర్కి సంప్ ఉంది. మంజీరా కనెక్షన్ ఈ వెంచర్కి ఇంకా లేదు, సో ఫ్యూచర్లో వస్తుంది. సో ప్రజెంట్ అయితే బోర్ వాటర్ యూజ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి పార్కింగ్, మెయిన్ డోర్ అండి. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి పైన మీరు. ఓకే, ఇక్కడ చిన్న వాష్ ఏరియా వస్తుంది మనకి. రైట్, టైల్స్ ఫినిషింగ్ చూసుకోండి. ఇది 3 feet గల్లీ ఉంటుంది. బ్యాక్ సైడ్ బోర్ ఉంది. ఎంట్రన్స్ ఇక్కడ టేక్ డోర్స్ వస్తాయి. ఓకే, డోర్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇదండి హాలు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఓకే, టోటల్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిందండి. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఫిక్స్ చేశారు. ఇటు సైడ్ వచ్చేసి 2 bedrooms ఉంటాయి. రైట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఆపోజిట్లో కామన్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్లో మనకు కిచెన్ ఉంటుంది అనమాట. ఆపోజిట్లో మనకు బ్యాక్ సైడ్ డోర్ ఉంది. రైట్, 2 వెంటిలేషన్ విండోస్ ఉన్నాయి. 2 విండోస్ ఉన్నాయండి. ఓకే, ఇలా కనిపిస్తుంది మనకి. రైట్, మీకు ఇక్కడ నుండి వ్యూ చూపిస్తాను. విండోస్ అండి ఇవి. రైట్, ఓకే, ఇది కిచెన్ అండి. ఓకే, ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి మీరు. బ్యాక్ సైడ్ డోర్ నుండి వ్యూ అండి ఇది. టోటల్గా హాల్ వ్యూ. ఓకే రైట్, ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా పోతుంది కాబట్టి మీకు చిన్నగా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీకు స్పేషియస్ బెడ్రూమ్స్, స్పేషియస్ హాల్, అన్నీ స్పేషియస్గా వస్తాయండి. రైట్, ఒకసారి ఇటు సైడ్ చూసుకోండి. మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడ బోర్ ఉందండి మనకి. ఇది సంప్, వాష్ ఏరియా ఉంది. ఓకే, లోపలికి వస్తే ఇక్కడ నుండి వ్యూ ఇలా చూసుకోండి. ఇది వచ్చేసి కిచెన్. ఓకే, సెల్ఫ్స్ కూడా ఉన్నాయి మనకి కిచెన్లో. రైట్, ఇక్కడ మనకి ఎక్స్ట్రా సెల్ఫ్స్ కూడా ఇచ్చేసారు. ఓకే, ఇలా ముందుకు వెళ్తే రైట్, మెయిన్ డోరు, కామన్ బాత్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇలా కనిపిస్తుంది. సెల్ఫ్స్ కూడా ఉన్నాయి మనకి. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి.
ఇలా కనిపిస్తుంది. విండో కూడా ఉంది మనకి. వర్క్ స్టేషన్కి ఇక్కడ ఒక సెల్ఫ్ లాగా ఇచ్చేసారు. మనం ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో. ఇవన్నీ సెల్ఫ్స్ అండి. రైట్. సో ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ సామాన్లన్నీ ఇంకా ఉన్నాయండి. సో కొంచెం చిందరవందరగా ఉన్నాయి. సో 2 విండోస్ ఉన్నాయి అనమాట మనకి ఈ బెడ్రూమ్కి. ఇదొక విండో, ఇదొక విండో. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ వ్యూ గ్రౌండ్ ఫ్లోర్లో. రైట్. సో ఇదండి అటాచ్డ్ బాత్రూమ్. సో పెయింట్స్ డబ్బాలు అవి కూడా ఉన్నాయి. ఓకే. ఇక్కడ నుండి మనం బయటకు వస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఇండియన్ స్టైల్లో ఇచ్చారు. ఓకే. బెడ్రూమ్ చూద్దామండి. ఓకే. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. స్టెప్స్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూసేసామండి టోటల్గా. సో ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ నుండి మనం బయటకు వెళ్తే ఇదంతా పార్కింగ్ ఏరియా ఇలా కనిపిస్తుంది. రైట్. ఇవి స్టేర్స్, స్టీల్ రైలింగ్ అండి. స్టేర్స్ చూసుకోండి, బ్లాక్ గ్రానైట్ మార్బుల్స్ వేశారు. ఇక్కడ విండో కూడా ఉంది మనకి. ఓకే. రైట్. ఇక్కడ నుండి చూసుకోండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. పైకి స్టేర్స్, గల్లీ కూడా ఉంది మనకి. జస్ట్ 2 ఫీట్ గల్లీ ఉంది. మెయిన్ డోర్ అండి ఇది. ఇది వచ్చేసి మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుండి మనం ఎంటర్ అవుతే ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే. ఇది టోటల్గా హాల్ వ్యూ. లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంది. స్ట్రైట్గా రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంటుంది. ఆపోజిట్లో మనకు పూజ రూమ్ ఉంది. రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. సో కింది దానికంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకు కొంచెం స్పేషియస్గా వస్తుంది. ఓకే. ఇప్పుడు లైట్లు వేద్దాం మనం. ఓకే. రైట్. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఓకే. ఇది టోటల్గా హాల్ వ్యూ. రైట్. ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తే ఇలా కనిపిస్తుంది. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఉంటుందండి. బయట 2 ఫీట్ గల్లీకి ఇది డోర్ అనమాట. ఇక్కడ నుండి చూసుకోండి. ఇక్కడ ఒక డోర్ కూడా ఉంది. రైట్. మనం ఇక్కడ నుండి ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది. రైట్. ఇది హాల్ వ్యూ అండి. ఇక్కడ నుండి హాల్ వ్యూ మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసుకోండి. ఓకే. మనం బ్యాక్ సైడ్ కిచెన్ నుండి స్టార్ట్ అవుతాం ఇప్పుడు. రైట్. ఇలా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ డైనింగ్ వస్తుందండి. షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. విండో ఉంది. ఓకే. అండ్ ఇటు సైడ్ వచ్చేసి పూజా రూమ్. అది బాల్కనీ. ఇది పూజా రూమ్ అండి. ఇది కిచెన్. రైట్. ఓకే. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే. ఓకే. ఇది వచ్చేసి బాల్కనీ. వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. అటు సైడ్ కలుస్తుంది మనకి ఈ గల్లీ. రైట్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయితే ఇలా కనిపిస్తుంది. మన కిచెన్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ మనకు పూజ రూమ్ ఉంది. పూజ రూమ్ చూసుకోండి. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే కిచెన్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అండి. పూజ రూమ్ పక్కన ఉంది. ఇలా కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ టైల్స్, బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్. సైడ్ వచ్చేసి మనకు
సెల్ఫ్స్ కూడా ఉన్నాయి, విండో కూడా ఉందండి. ఓకే, ఇలా కనిపిస్తుంది మనకి. పూజా రూమ్ నుండి ఇలా కనిపిస్తుంది టోటల్గా ఈ ఫస్ట్ ఫ్లోర్. ఓకే, అండ్ ఇటు సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో అలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్. ఓకే, సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇది కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి. ఓకే, అది అటాచ్డ్ బాత్రూమ్, విండో ఉంది, పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఇక్కడ మనకు ఒక డక్ ఉంది, సజ్జా అంటారు మామూలుగా, ఏదైనా స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి పైకి. ఓకేనా, రైట్. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, రైట్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, ఇలా కనిపిస్తుంది మనకి. ఓకే, పైన ఓపెన్ టెర్రస్ ఎలా ఉందో చూద్దామండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుండి బయటకు వెళ్ళి సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఈ కర్రలని ఇంకా ఉన్నాయండి. ఓకే, ఇంకా వర్క్ అయిపోయింది, స్మాల్ వర్క్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే సో ఈ కర్రలు అలానే ఉంచేశారు. ఇది టెర్రస్ అనమాట. రైట్, టెర్రస్లో ఎంటర్ అయినాం మనం. రైట్, ఇది ఓపెన్ టెర్రస్, పైన మనకు ఒక ఆర్చ్ ఇచ్చేశారు. ఓకే, ఇలా కనిపిస్తుంది. రైట్, ఇక్కడ నుండి వ్యూ ఇలా కనిపిస్తుందండి ఓపెన్ టెర్రస్. ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి, మంజీరా వాటర్ ఒకటి, బోర్ వాటర్ ఒకటి అండి. చిన్న వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి వ్యూ ఇలా కనపడుతుంది, ఆర్చ్ వ్యూ. రైట్ వ్యూస్ చూశారు కదా, 167 స్క్వేర్ యార్డ్ G+1 హౌస్ అండి, వెస్ట్ ఫేస్. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ హుడా లేఅవుట్. హౌస్ ఎలా ఉందో లోపల చూశారు కదా. రైట్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి, G+1 హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఉంది. ఈ హౌస్ కొనాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే వేస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. ఓకే వేస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.